ఈ జూబ్లీ హిల్స్ ఈ ఏరియాలో కొంచెం మంచి నేమ్ ఉంది, ఫేమస్ యాక్టర్, అలాగే ఇక్కడ ఉన్న ఆ జనంతో కూడా ఆ ప్రజలతో కూడా కొంచెం బాగా దగ్గర ఉండే పర్సన్. సో ఎట్లా జరిగింది మీ నామినేషన్? డాక్టర్ దివ్య గారు అని చెప్పి మిమ్మల్ని రిజెక్ట్ చేశారా? సో ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని యూజ్ చేసి, అంటే శ్రీహరి గారి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, సో దాన్ని యూజ్ చేసి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ లో పోటీ చేయాలనే ప్రయత్నమా? రేవంత్ రెడ్డి హస్తం కనబడుతున్నట్టుగా, ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ కనబడుతున్నట్టుగా క్లియర్ గా కనబడతా ఉంది. ఆ పైలవాన్ వీళ్ళకి అది ప్రజాసేవ అంటారా, ప్రజానాయకుడు అంటారా, లేకుంటే రౌడీజమా, అది అది ఏం చూపెట్టాలనుకుంటే ఏం చేస్తారు. అట్లాంటి వ్యక్తి నామినేషన్ లో యాక్సెప్ట్ చేస్తున్నారో ఎంత ఘోరం, ఎంత అన్యాయమో దేశం ఎన్నుకుంటున్నాం. ఇది ప్రారంభమే కాబట్టి. అసలు మీ పార్టీ ఎక్కడ పుట్టింది? మీ పార్టీకి సంబంధించిన ఇది ఆల్మోస్ట్ ఇప్పటికి 70 years ఓల్డ్ పార్టీ, నేషనల్ పార్టీ. సరే రైట్, మీ పార్టీ స్టాండ్స్ ఏంటి అసలు? మీరు ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చూడండి, ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఏంటి? మేము ఇంకేమి అంటే పడదాకా మనం మేనిఫెస్టో అనేది ప్రజెంట్ మేనిఫెస్టో లేకుండా అసలు ఎలక్షన్స్ లోకి ఎలా వస్తారు? ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? ఎలా ఓటేస్తారు? మేమేం మేనిఫెస్టో లేదని చెప్పి అంటున్నాం. ఓపెన్ ఇట్లా ఎవరైనా చెప్తారు, ఇంత ఓపెన్ ధైర్యంగా ఎవరైనా చెప్తారా? అట్లా నవీన్ యాదవ్ గారు అయితే అన్ఫిట్ అని మీరు చెప్తారు. 100%. ప్రజలు మంది ఎందుకు మద్దతు ఇస్తారు ఆయనకి? ఆయన బయటకు వస్తే ప్రజలు లక్షలాది మంది అక్కడ నామినేషన్స్ రోజు నిన్ను నవినన్నో నిన్నే నవినన్నో పెద్ద పెద్ద మనసున్న పెద్ద కొడుకు వంట. మిగతా వాళ్ళంటూ డబ్బులు పెట్టి తెచ్చుకునే వాళ్ళేగా, డబ్బులు పెట్టకుండా ఎవరు వస్తారండి? మళ్ళీ ఇప్పుడు ఏం లేదే. మరి శ్రీశైలం యాదవ్ గురించి మీరు ఆలోచించలేదు అంటే? ఇక్కడ ఇట్లా బయట మాట్లాడితే ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాం, మనం ఏం తప్పేం మాట్లాడలేదు కదా. గవర్నమెంట్ రూల్ చేస్తుంది కాబట్టి తెలుస్తాడంట. గవర్నమెంట్ రూల్ చేస్తుంది ఇక్కడ, కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్ చేస్తుంది కాబట్టి చీటింగ్ చేస్తాడంట. అంబేద్కర్ కి వాల్యూ ఇస్తారా? 100%. మీరు ప్రజలు ఇవ్వాలి. ఇస్తున్నారా? ఇవ్వాలా అంటే ఇప్పటివరకు ఇవ్వలేదా? ఇప్పుడు లేదా క్యాస్టిజం? అందుకంటే ఇప్పుడు లేవా? ఉన్నాయి, ఎందుకు? ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి.